వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. అవెంజర్స్ డూమ్స్డే మార్వెల్ చరిత్రలోనే అత్యంత భారీ క్రాస్ ఓవర్ చిత్రం. ఈ ట్రైలర్ లో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రతి నాయకుడి పాత్ర అయిన డాక్టర్ డూమ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక అవెంజర్స్ ఫ్రాంచైజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ ఫ్రాంచైజీకి ముగింపు పలికామని మార్వెల్ స్టూడియోస్ ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా నిలవడానికి కారణం ఇదే. అయితే ఇప్పుడు రకరకాల ఫ్రాంచైజీల్లోని క్లాస్ ఓవర్ పాత్రలతో అవెంజర్స్ డూమ్స్డే సర్వత్ర ఉత్కంఠను కలిగిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అత్యంతం రక్తి కట్టించే ఎలిమెంట్స్ ని ఆవిష్కరించడం విశేషం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన అత్యంత భారీ చిత్రం అవెంజర్స్ డూమ్స్డే అఫీషియల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలై ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆంథోనీ జో రుస్సో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ ట్రైలర్ లో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రతి నాయకుడి పాత్ర అయిన డాక్టర్ డూమ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక మల్టీవర్స్ అంతటా యుద్ధం ప్రకటించిన డాక్టర్ డూమ్ ను అడ్డుకోవడానికి మార్వెల్ సూపర్ హీరోలందరూ ఒకే వేదికపై రావడం కనిపించింది. ముఖ్యంగా థోర్ తన దైవిక శక్తులతో డాక్టర్ డూమ్ ను ఎదుర్కొనే సన్నివేశాలు, లైట్నింగ్ దాడులకు డూమ్ తన చేతులతో అడ్డుకోవడం ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి తప్పుకున్న క్రిస్ ఈవాన్స్ కెప్టెన్ అమెరికా మళ్లీ తిరిగి రావడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇక ట్రైలర్ ముగింపులో థోర్ తన ఆయుధం మ్యోల్నిర్ ను గాల్లోకి విసిరినప్పుడు క్రిస్ ఈవాన్స్ పాత్ర దానిని గాల్లోనే పట్టుకోవడం ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఫాక్స్ సంస్థకు చెందిన ఎక్స్-మెన్ క్యారెక్టర్ అయిన ప్రొఫెసర్ జేవియర్, సైక్లోప్స్, మిస్టిక్, మ్యాగ్నెటో, గాంబిట్ వంటి పాత్రలు నేరుగా అవెంజర్స్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాయి. వారితో పాటు ఫ్యాంటాస్టిక్ ఫోర్, థండర్ బోల్ట్స్ బృందాలు కూడా మల్టీవర్స్ ను కాపాడే ఈ సుదీర్ఘ పోరాటంలో భాగమయ్యారు. డూమ్స్డేలో మళ్లీ ఎక్స్-మెన్, ఫ్యాంటాస్టిక్, అవెంజర్స్ లోని క్యారెక్టర్స్ కనిపించడంతో ఫ్యాన్స్ లో మళ్లీ ఫీవర్ రాజుకుంది. ఒకే ఫ్రేమ్ లో పెడ్రో పాస్కల్, ఫ్లోరెన్స్ ఫ్యూస్, సెబాస్టియన్ స్టాన్, జియాంగ్ టాటమ్, పాట్రిక్ స్టీవర్ట్, ఇయాన్ మిక్కెల్లెన్ వంటి హాలీవుడ్ దిగ్గజ నటులు కనిపించడంతో ఈ సినిమా మార్వెల్ చరిత్రలోనే అత్యంత భారీ క్రాస్ ఓవర్ చిత్రంగా నిలవబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పిరిట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆసక్తి అంతకంతకు పెరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయిందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ ఇప్పటికే వేగంగా కొనసాగుతోందని, సినిమాలోని కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ ఘట్టాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇక 40% షూటింగ్ పూర్తి కావడం అంటే నిర్మాణ బృందం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోందనడానికి నిదర్శనం. ప్రభాస్ లుక్, క్యారెక్టరైజేషన్ విషయంలో సందీప్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సందీప్ సినిమాలో హీరోల పాత్రలు చాలా ఇంటెన్స్ గా, ఎమోషనల్ గా ఉంటాయి. ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న నటుడు ఎలాంటి పాత్రలో ఎలా కనిపించబోతున్నాడనేది ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఇప్పటికే పూర్తయిన 40% షూటింగ్ లో ప్రభాస్ నటించిన సీన్లు చాలా పవర్ఫుల్ గా వచ్చాయని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. సాంకేతిక పరంగా స్పిరిట్ హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రూపొందుతోందని తెలుస్తోంది. ఇక భారీ సెట్లు, అత్యాధునిక కెమెరా పనితనం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రతి సినిమాకు సంగీత దర్శకులతో ప్రత్యేకమైన శబ్దాలను రూపొందిస్తారు. ఈ చిత్రానికి కూడా ఆయన మ్యూజిక్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మిగిలిన భాగం షూటింగ్ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఇండియాలోనే వివిధ లొకేషన్లలో జరుగుతుంది. విదేశీ లొకేషన్ల వరకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో 60% షూటింగ్ లో
కొంత భాగం విదేశాల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా సందీప్ విదేశీ షూటింగ్లకు పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. వీలైనంత వరకు ఇండియాలోనే చుట్టేస్తారు. ఇక అర్జున్ రెడ్డి యానిమల్ షూటింగ్లు ఇండియాలోనే జరిగాయి. వాటిలో పాటలకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు కాబట్టి విదేశీ లొకేషన్ల అవసరం పడలేదు. మరి స్పిరిట్ విషయంలో విదేశీ లొకేషన్ల ఛాన్స్ ఎంతవరకు తీసుకుంటారు అన్నది తేలాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే బాహుబలి RRR సినిమాలలోని డైలాగులు, సాంగ్స్ ను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దర్శక ధీరుడు SS రాజమౌళి సృష్టించే లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్, అద్భుతమైన ఎమోషన్స్ కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా గ్లోబల్ స్పోర్ట్స్ స్టార్స్ సైతం ఆయన సినిమాల్లో నటించేందుకు క్యూ కడుతుండటం ఇప్పుడు సరికొత్త హాట్ టాపిక్ గా మారింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నుండి నిన్నటికి నిన్న జపాన్ ఓపెన్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన భారత స్టార్ షట్లర్ PV సింధు వరకు జక్కన్న సినిమాలో చిన్న రోల్ దొరికినా చాలని ఓపెన్ గా ఆఫర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు స్పోర్ట్స్ ఐకాన్స్ రాజమౌళి గ్లోబల్ ప్రాజెక్టుల్లో మెరిసే ఛాన్స్ ఉందా అనే విశ్లేషణ నెట్టింట జోరందుకుంది. జపాన్ ఓపెన్ విక్టరీ సింధు క్రేజీ ఆఫర్. ఇటీవల జపాన్ ఓపెన్ టోర్నమెంట్ లో చారిత్రాత్మక విజయం సాధించి ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా కంబ్యాక్ ఇచ్చిన PV సింధును అభినందిస్తూ రాజమౌళి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఇక దీనికి సింధు ఎంతో సరదాగా స్పందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వారణాసి సినిమా కోసం ఎదురు చూస్తున్నా. ఒకవేళ మీ సినిమాలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర అవసరమైతే మీ కొత్త హీరోయిన్ గా నటించడానికి నేను ఎప్పుడూ రెడీ అంటూ క్రేజీ రిప్లై ఇచ్చింది. ఇక సింధు ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు టాలీవుడ్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. వార్నర్ బాహుబలి రచ్చ, జక్కన్న క్రేజ్, రాజమౌళి సినిమాలపై ఇలా స్పోర్ట్స్ స్టార్స్ మనసు పారేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇక జక్కన్న డైరెక్షన్ లో ఒక్క ఛాన్స్ వస్తే యాక్ట్ చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని వార్నర్ పలుమార్లు తన ఇన్స్టా వేదికగా ప్రకటించారు. ఇక సినిమా బౌండరీలను దాటి క్రీడాకారులు సైతం జక్కన్న బ్రాండ్ కు ఫిదా అయిపోవడమే ఇందుకు నిదర్శనం. వారణాసిలో గ్లోబల్ కామియస్ ఉంటాయా? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆఫ్రికన్ అడవులు, అంటార్కిటికా, వారణాసి నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ వారణాసిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీలో క్రీడాకారులు కోరుకున్నట్లు చిన్న చిన్న క్యామియో రోల్స్ ఏవైనా ఉంటాయా అనే ఆశ అభిమానుల్లో మొదలైంది. ఇక క్రీడాకారులు స్క్రీన్ పై కనిపించడం అనేది వెండితెరకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన హైప్ ను ఇస్తుంది. డేవిడ్ వార్నర్, PV సింధు లాంటి స్టార్స్ స్వయంగా ఆసక్తి చూపించడంతో జక్కన్న వీరి రిక్వెస్ట్లను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఎలాగైనా కన్సిడర్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ రాజమౌళి గనుక క్రీడాకారులకు తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తే మాత్రం అది బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు దారితీస్తుంది. మరి 2027లో రాబోయే వారణాసితోనే ఈ గ్లోబల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుందో లేదో తెలియాలంటే రాజమౌళి నుండి అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే అందరికీ గుర్తొచ్చేది భారీ డైలాగులు, ఒళ్ళు గగురు పొడిచే యాక్షన్ సీన్స్. ఇవేవి లేకుండా సింపుల్ వేలో బాలయ్యను చూడటానికి అటు ఫ్యాన్స్ అయినా ఇటు దర్శకులు అయినా పెద్దగా ఇష్టపడరు. వీలైనంత వరకు బాలయ్యతో సినిమా అంటే మాస్ పల్స్ బ్రేక్ అవ్వాల్సిందే. అఖండ సినిమా నుంచి కాస్త పంతా మార్చిన యాక్షన్ సీన్స్ లో మాత్రం లెక్కలు చేంజ్ కాలేదు. అలాంటి నయా మాస్ గాడ్ తో టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సినిమా NBK 112 చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో కొరటాల శివ రూటే సపరేట్. మిర్చి సినిమా నుంచి రీసెంట్ దేవర వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉంటుంది. సమాజానికి పనికొచ్చే పాయింట్ ను కమర్షియల్ ఎలిమెంట్స్ తో జోడించి చెప్పడం కొరటాల స్పెషాలిటీ. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా ఆయన ఇదే రూట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక పవర్ఫుల్ సామాజిక అంశానికి బాలయ్య మాస్ ఇమేజ్ ను తోడు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. అయితే ఈసారి కొరటాల శివ మునుపటి కంటే చాలా జాగ్రత్తగా, పక్కాగా అడుగులు వేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో వచ్చిన ఆచార్య, ఆ తర్వాత వచ్చిన దేవర సినిమాల సమయంలో కొరటాల శివ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కథనం, సెకండ్ హాఫ్ విషయంలో వచ్చిన కామెంట్స్ ఆయనను అలర్ట్ చేశాయి. ఈసారి బాలయ్య సినిమా విషయంలో అలాంటి పొరపాట్లు అస్సలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి
గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ప్రతి సీన్ ను ఎంతో చెక్కుతూ పకడ్బందీగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రణాళికలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు చివరి వారం నుంచి ఒక భారీ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. సుమారు 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో బాలయ్యపై కొన్ని కీలకమైన పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించనున్నారట. కొరటాల శివ సినిమాలలో కేవలం కథ మాటలు మాత్రమే కాదు, యాక్షన్ సీన్స్ కు కూడా ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసేలా ఆ ఫైట్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కూడా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెల్స్ లను ప్లాన్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ తన క్లాస్ పంతాను అస్సలు వదులుకోకుండానే బాలయ్యకు ఉన్న అపరిమితమైన మాస్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాను అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారనేలా టాక్ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు క్లాస్ అటు బాలయ్య మాస్ విధ్వంసం రెండూ ఈ సినిమాలో సమానంగా ఉండబోతున్నాయని అనుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని కొరటాల పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఇక వేసవి సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకునేలా మేకర్స్ షెడ్యూల్స్ డిజైన్ చేశారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కు ప్రస్తుతం కార్పెంటర్ అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇక టైటిల్ వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉన్న బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు ఇందులో ఆయన చేసే క్యారెక్టర్ కు పక్కాగా సూట్ అవుతుందని అంటున్నారు. యువసుధ ఆర్ట్స్ ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, సుధాకర్ చెరుకురి సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్. దేవర సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచిన అనిరుద్ ఇప్పుడు బాలయ్య సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లను ఎలా ఊపేస్తాడో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. క్లాస్ మెసేజ్ తో బాలయ్య చేయబోయే ఈ మాస విధ్వంసం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.